అమ్మ మీది ఎవరు అమ్మ? అమ్మ ఎల్కుర్తి అంటే డిస్టిక్ వరంగల్. వెరీ గుడ్. మీరు దేనికి వచ్చిందమ్మా? దర్శనానికి వచ్చారా? అవునా? అస్థికలు కలపడానికి వచ్చిర్రు. ఇప్పుడు అస్థికల సామాన్ తీసుకుంటుర్రా ఇక్కడ? ఓకే ఓకే. ఇక్కడ మన నాగేశు ఇక్కడ అస్థికల సామాన్లు అన్ని రకాలుగా ఉంటాయా? ఒక అంటే ప్యాక్ ఒకటే ఉంటుందా? కొద్దిగా గట్టిగా అండి, వినస్తలేదండి. 150 రూపాయలు అయితే ఆవు పాలు, నెయ్యి, తేనె, పుస్తకాలు, నల్లలు, చక్కెర అన్ని సామాన్లు ఇస్తాం కొబ్బరికాయతో సహా. అవునా? చూడండి ఇక్కడ పాపం వాళ్ళు ఎక్కడెక్కడికల్లో వాళ్ళ అస్థికలు తీసుకొచ్చి ఇక్కడ గోదావరిలో కలపడానికి వచ్చిన భక్తుల రద్దీ చాలా ఉన్నది ఇక్కడ. చూడండి ఇక వెహికల్స్ మొత్తం పార్కింగ్ ఇదంతా. కాళేశ్వరం అనేది సామాన్యమైనది కాదండి. మన ఇక్కడ ఉత్తర దక్షిణం పారే. అవునా అమ్మా? చెప్పండి, మీరు మాట్లాడచ్చు, నో ప్రాబ్లం, మాట్లాడచ్చు. అమ్మ మీ వాళ్ళేనా ఇల్లు? అయ్యో బిడ్డ. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ మమ్మీ చనిపోయిందని అస్థికలు తీసుకొచ్చి గోదావరిలో కలిపి వాళ్ళు త్రివేణి సంఘం అని చెప్పి కాళేశ్వరంలో అస్థికలు కలపడానికి ఎంత బాధగా ఎంత శ్రమతోని వచ్చిండ్రో వాళ్ళ ఆవేదన మనం కాస్త చూసి మనం కూడా కాస్త బాధపడితే వాళ్ళ బాధలో మనం భాగస్థులం అవుతామండి. ప్లీజ్ చూడండి ఇక్కడ వాళ్ళలో నాకే దుఃఖం వస్తుంది. వాళ్ళ తల్లి ఇట్లా అదంటే బాపు జరిగా అయితే ఏమి డాడా మీ తమ్ముడు బాపు ఇటు రావే, దగ్గర రావే. బాపు మీది ఏ ఊరండి? ఎల్కుర్తి డిస్టిక్ ఎక్కడండి? వరంగల్ జిల్లా. ఓకే. మీరు కాళేశ్వరం దేనికోసం వచ్చిండ్రండి? అవునా? అంటే మీ అమ్మ చనిపోయి ఎన్ని రోజుతుందండి? పాపం. మీ అమ్మ పేరేం పేరండి? రజిత. రజిత లేదని చాలా బాధపడుతూ మీరు ఇక్కడ కాళేశ్వరం అందు అస్థికలు కలిపి ఆమె ఆత్మకు తృప్తి కలగాలని మీరు వచ్చేసారు. ఓకే, చాలా చాలా మీకు పుణ్యం వస్తుంది. మీ తల్లి పేరు చెప్పి మీరు ఇంత దూరం ఖర్చు పెట్టుకొని మీ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లకాలం ఉండాలని నేను కోరుకుంటున్నా. అమ్మ మీ డాడీ పేరేం పేరమ్మా? వేములనా? బేంబిరి తిరుపతి. ఓకే. తర్వాత మీ మమ్మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పు. ఓకే. మీ కొడుకు బిడ్డలు ఎంతమంది? వాళ్ళకు ఆమెకు ఈ అమ్మకు? మీరిద్దరా? అమ్మ మీ అమ్మ ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి అని ఉండాలని నేను ఆ కాళేశ్వరం ముక్తేశ్వర ఆదిముక్తేశ్వర స్వామిని నేను కోరుకుంటూ మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఒకసారి మీకు ఓహో చెప్పుకుంటున్నా, నమస్తే అన్నట్టు దానికి అర్థం.